ఆశీర్వాదంగా పరమదేవుడు సహోదరులు ఏ విధంగా మనకు అనుగ్రహించారు అనే సంగతిని ఆలోచన చేస్తున్నాం. మొదటిగా, ఎందుకు ప్రయోజనమైన వారు? దేవుని ఎరిగిన వారిగా మనం ఆరాధించడానికి ప్రయోజనమైన వారు. దేవుని ఎరిగిన వారుగా. అమ్మా సౌండ్ రాకుండా చూడండి. పిల్లలకి పట్టి తీసేయండి అమ్మా, తిరిగినా పర్వాలేదు. అప్పుడు పట్టీలు తీసేసి జేబులు వేసేసుకుంటే గంతులు వేసిన మనకి ఇబ్బంది ఉండదు. దేవుని ఎరిగిన జనాంగముగా ఆయన ఆరాధించటానికి ఎవరు ప్రయోజనమైన వారు? సహోదరుడు ప్రయోజనం. 2, దేవుని ప్రేమించిన వారిగా. దేవుని ప్రేమించేవారిగా. రుజువు అవుటకు ఎవరు ప్రయోజనమైన వారు? కాబట్టి సహోదరుల యొక్క ప్రయోజనం అంతా. ఇంకొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? ఆదాము బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికితే ఇంచుమించుగా 800 సంవత్సరాలు తోట బయటే ఉన్నాడు. ఏదైనా తోట బయటే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే పొలం పండించుకున్నాడు, అక్కడే పిల్లల్ని కన్నాడు, అక్కడే చనిపోయాడు. ఒకసారి ఆదాము పాపం చేసి బయటికి నెట్టివేయబడిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఇరవై 22వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో ఏదైనా తోటలో నుండి అతను పంపివేశారు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాను. కాబట్టి ఆదామును బయటికి పంపించేశాడు పరమదేవుడు. జీవవృక్ష ఫలం హక్కుదారుడు కావు, నీకు దీని మీద హక్కు లేదు. కారణం ఏమనంటే అపవాదితో పోరాటంలో నువ్వు ఓడిపోయావు. ఓడిపోయి నీకు జీవవృక్ష ఫలం ఎందుకంటే బయటకు వెళ్ళిపోవు. ఓడిపోయి నువ్వు నా సముఖంలో ఉండడం దేనికి? బయటకు వెళ్ళిపో. నేను ఉండే స్థలంలో నువ్వు ఉండేది దేనికి? ఓడిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపో అని బయటికి నెట్టేశాడు పరమదేవుడు. నెట్టేసిన తర్వాత మరలా ఆదాము అనేవాడు లోపలికి వచ్చి జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవిస్తాడేమో. జీవించకూడదా? ఆత్మ సంబంధంగా చచ్చి బయటికి వెళ్ళాడు ఆదాము.
ఈ జీవంలో అతనికి పాలు పంపులు లేవు, జీవవృక్ష ఫలంలో పాలు పంపులు లేవు. ఆత్మ సంబంధంగా చచ్చి బయటకు వెళ్ళినాడు, ఇంకా అలాగే శరీరంలో కూడా చావాల్సిందే అని. అలాగే చచ్చిన వ్యక్తి 800 సంవత్సరాలు బ్రతికాడు బయట. అలాగే ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తి పిల్లల్ని కన్నాడు. ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తి జీవనోపాధి సంబంధమైన పని వ్యవసాయం చేశాడు. కానీ ఏ రోజు కూడా తోట బయట నుండి లోపలికి రాలేకపోయాడు. కారణం ఏమనంటే కెరేబులు పరమదేవుడు ఏర్పాటు చేశారు లోపలికి ప్రవేశించకుండా. ప్రత్యేకించి జీవవృక్షానికి వెళ్ళే మార్గంలో అగ్ని ఖడ్గజ్వాలలు ఏర్పాటు చేసేసాడు. చూస్తాడు ఏదైనా తోటని, ఒక్క అడుగు తీసి లోపలికి వెళ్ళాడు. వాస్తవానికి ఏదైనా తోట లోపల జీవవృక్షం జీవం ఉంది, ఏదైనా తోట బయట మరణం ఉంది. ఈ మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్ళడం 800 సంవత్సరాలు పిల్లలు కన్ని పోషించి పెంచి తర్వాత పొలం పని చేసి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆదాం వల్ల సాధ్యం కాలేదా? మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా జరిగే కార్యక్రమం కదా. బలవంతుడైనా దాటలేడా? దేవుడు ఆమోదం లేకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. లాజరు ధనవంతుడు తెలుసు మనకి. లాజరు బేదవాడు, ధనవంతుడు తనకున్నటువంటి సంపదను సంతోషంగా అనుభవించేవాడు. నాకు తెలుసు కదా. లూకాసు వార్తలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో నుండి, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు. దరిద్రుడు అనేసారు. బేదవాడు కూడా కదా దరిద్రుడు. దరిద్రుడు అని అంటే ఇంకా ఏ రకంగా అతన్ని అంగీకరించడానికి సమాజం వీలు కాని పరిస్థితి. దరిద్రుడు ఎంత పరిస్థితుల్లో ఉన్నాడు, ఎంత దీన పరిస్థితిలో ఉన్నాడనంటే కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటాయి. అలాంటి దరిద్రత. ధనవంతుడు బల్ల మీద పడిన రొట్టె ముక్కలు తింటాడు. బల్ల మీద పడిన రొట్టె ముక్కలు అని అంటే ధనవంతుడు తనకు విస్తారమైన రొట్టె ముక్కలు చేత్తో రొట్టె ముక్క తీసుకుంటాడు, నోటితో కొరికింది లోపలికి వెళ్తుంది. కింద పడిందంటే కింద పడిపోయిందే, దాన్ని మళ్ళీ తీసుకోడు. కింద పడిపోయి బల్ల మీద రొట్టె ముక్కలు పనోళ్ళు వచ్చి నీట్గా ఊడ్చేసి బయట పారేస్తారు. అలాగే ఊడ్చి బయట పారవేయబడిన రొట్టె ముక్కలు తింటాడు లాజరు. ఇద్దరు మరణించారు. మరణించిన తర్వాత వారి స్థితి ఇలాగుంది. చదువుతాం 22వ వచనంలో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా
నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమంతయు అదిగో నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి ఈ మాట జాగ్రత్తగా చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరుకుండునట్లు దాటిపోజాలకుండునట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్యలో పెద్ద అగాధం ఉంది అన్నాడు. పెద్ద అగాధం ఉంది. ఇంత ధనవంతుడు ఈ అగాధం దాటలేడా? అబ్రహాం రొమ్ము అక్కడ జీవం, యాతన పడే స్థానం మరణం. ఈ మరణంలో నుండి జీవంలోనికి దాటడం సాధ్యం కదా? ఎవరు కూడా తమంతటి తాము దాటలేటానికి అవకాశం ఉండదా? ఉండదు. దేవుడు అనుమతి లేకుండా ఇక్కడ వారు అక్కడికి దాటిపోజాలకున్నట్లు అగాధం ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఒక సంగతిని ఆలోచన చేద్దాం. తోటల నుండి బయటకు వచ్చినటువంటి ఆదాము దాటి లోపలికి ప్రవేశించడం అసాధ్యమైపోయింది. 800 సంవత్సరాలు బ్రతికాడు. తోట బయట బ్రతికాడు, దాటి లోపలికి వెళ్ళాలి. అబ్రహాం ధనవంతుడు భూమి మీద ఎంతో భాగ్యాలతో బ్రతికేశాడు. మరణించాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటలేకపోయాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది ఎవరి వలన సాధ్యం కదా? సొంతంగా ఎవడు తనంతటి తాను చేసుకోలేడా? దేవుడు అనుగ్రహించకుండా, ఆయన ఆమోదం లేకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటడం అనేది జరిగే పని కదా? గ్యారంటీగా కాదు. అలాంటప్పుడు పరలోకం నిత్య జీవం అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి స్వాస్యం. చదువుతాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపుట వలనను జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైనా స్వాస్యము మనకు కలుగునట్లు. చాలు. కాబట్టి అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అనే స్వాస్యము. ఆ స్వాస్యం గురించి మాట్లాడుతూ ఆ స్వాస్యాన్ని ఎదురు చూసేవారు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నారు అని. జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నారు. మనకు ఒక స్వాస్యం ఉంది, మన జీవం ఉంది. మన జీవము పరలోకంలో ప్రభుతో పాటు దాచబడి ఉంది. మన జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన ప్రభుతో పాటు దాచబడి ఉందంట. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో
2-3 కలిసి ఉంటాయండి మన దగ్గర. పైనున్న వాటి మీదనే గాని పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందితిరి. మీ జీవము మీ జీవము, ఎవరి జీవం? మీ జీవం మన జీవం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి దేవుని యందు దాచబడి ఉన్నది. పైన క్రీస్తు ప్రభు ఉన్నాడు, దేవుని కుడిపరిశులు ఉన్నారు. మన జీవము ప్రభుతో పాటు పరలోకంలో దాచబడి ఉంది, దేవుని యందు ఉంది. కాబట్టి మన సొంతమైన జీవం, మన స్వాస్యం పరలోకంలో ప్రభుతో పాటు ఉంది. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుకునేదే. అదిగోండి, నిత్య జీవము అనుగ్రహిస్తాను అనేది ఆయన తానే, దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. కాబట్టి దేవుడు మనకి నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. జీవము అనే మాటను సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో ఉపయోగించారు గ్రంథంలో. అన్నింటినీ ఒకటే ముడి పెట్టకూడదు. కాబట్టి జీవము పరలోకంలో దేవుడు దాచిపెట్టి ఉంచారు మన కోసం. అది మన జీవం. ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఒక సంగతి, దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. తర్వాత దాన్ని స్వతంత్రించుకుంటాం. భూమి మీద దాన్ని అనుభవిస్తున్నాం. క్రీస్తు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆ సంగతిని ఏమన్నాడంటే, జీవాన్ని స్వతంత్రించుకునే సంగతిని జీవంలోనికి దాటడం అన్నాడు. జీవాన్ని స్వతంత్రించుకునే సంగతిని ఏమంటారు? జీవంలోనికి దాటడం అని చెప్పి. అంటే ఆదాము వలన సాధ్యం కానిది మరణంలో నుండి జీవంలోనికి దాటడం. అంతటి గొప్ప ధనవంతుడి వలన సాధ్యం కానిది మరణంలో నుండి జీవంలో దాటడం క్రీస్తు ప్రభు సంఘ సభ్యుడికి సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలో ఉన్న వ్యక్తికి సాధ్యమవుతుంది. తండ్రి కలిగిన బిడ్డలకు సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉండి ఆ శిరస్సుకు అతకబడిన అవయవాల వల్ల సాధ్యమవుతుంది. ఆదాము వల్ల సాధ్యం కానిది ఈయన వల్ల ఎలా సాధ్యమవుతుంది? అంతటి ధనవంతుడి వల్ల సాధ్యం కానిది క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే ఒక మామూలు వ్యక్తి వల్ల ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అని అంటే, క్రీస్తు ప్రభు సంఘంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉంచారు. ఏంటది? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నా సహోదరుడు. స్థానిక సంఘంలో నాతో ఆరాధించే ఒక సహోదరుడు నాకు ఉండడం వలన నేను మరణంలో నుండి జీవంలోనికి దాటుతాను. నేను క్రీస్తు ప్రభు సంఘ సభ్యుడు అయినందువలన ఆయన శరీరమును ఆయన శిరస్సుగా ఉన్న క్రీస్తు ప్రభుకు నేను అతుకుబడి ఉండడం వలన పరలోకపు దేవుని యొక్క కుటుంబం అనే సంఘంలో నేను ఉండడం వలన నా సాధ్యమవుతుంది. బయట సాధ్యం కానిది ఇక్కడ ఎందుకు సాధ్యమవుతుంది? ఆదాము వల్ల సాధ్యం కానిది మన వలన ఎలా సాధ్యమవుతుంది? ధనవంతుడి వలన సాధ్యం కానిది మన వలన ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం అవటానికి ప్రయోజనకరమైన వ్యక్తులు దేవుడు తన కృపలో స్థానిక సంఘంలో ఉంచాడు.
కాబట్టి ఈ మాట చదువుతాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనంలో నుండి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి ఎక్కడి నుండి అండి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అది సంగతి. క్రీస్తు ప్రభు సంఘంలో ప్రయోజనకరమైన వ్యక్తులను దేవుడుంచి వాళ్ళ సహోదరుల రూపంలో ప్రయోజనకరమైన వ్యక్తులు, ఆత్మ సంబంధంగా పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమునకు ప్రయోజనకరమైన వ్యక్తులు వాళ్ళ నుంచి వాళ్ళను ప్రేమించడం ద్వారా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అని ఎవరో చెప్పవసరం లేదు. ఎవరు చెప్పచ్చు? మనకే తెలుసు. అసలు మనం మరణంలో ఉన్నామో జీవంలోనికి దాటి ఉన్నామో అంటానికి రుజువేంటి? సహోదరులను ప్రేమించడం. అసలు ఉంటేనే కదా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది, ఉంటేనే కదా. కాబట్టి పరమదేవుడు ఆయన ఆరాధించడానికి ఒక స్థానిక సంఘంలో మనతో పాటు మనకు సహోదరులను ఏర్పాటు చేశారనంటే ఆ సహోదరులు ఎంత ప్రయోజనమైన వారో. అవునండి, సహోదరులు ఎంత ప్రయోజనమైన వారు. మరణంలో నుండి జీవనంలో దాటాను నేను మరణంలో లేను. ఆదాములాగా తోట బయట జీవంలో ఉన్నాను తోటలో అని మనం గ్రహించడానికే రుజువు మన సహోదరులను ప్రేమించే సంగతి. అర్థమవుతుంది కదా. అందువలన క్రీస్తు ప్రభు సంఘాన్ని పరమదేవుడు ఏర్పాటు చేసిన విధానం అలాంటిది. ప్రయోజనకరమైన సహోదరులు. నువ్వు వస్తే నేను రాను అంటాడు ఈయన. నువ్వు వస్తే నేను రాను రేపటి నుంచి. సో ఆర్టికల్ అడుగుతారు, ఏం బ్రదరు రాలేదు? ఆయన వచ్చాడు కాబట్టి నేను రానండి. ప్రయోజనమైన వాడు కాదా సహోదరుడు? ఆయనను ప్రేమించకపోతే చచ్చినట్టే కదా, మరణంలో ఉన్నట్టే కదా. నేను బ్రతికాను అంటానికి రుజువేంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని, ఒక స్థానిక సంఘాన్ని చూపిస్తూ, సార్దీసులో ఉన్న స్థానిక సంఘాన్ని చూపిస్తూ ప్రభు ఏమంటాడనంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే. జీవిస్తున్నాడు అని పేరు ఉంది, ఎందుకని కాళ్ళు ఊపుతున్నాడు, చేతులు ఊపుతున్నాడు, శ్వాసం పీల్చుకుంటున్నాడు, వగేరే సంగతి, నడుస్తున్నాడు, జీవించున్నా అని పేరు. కానీ పరమదేవుడు అన్నట్టు నువ్వు మృతుడివే అన్నాడు. అలాగూ జీవంలో ఉన్నానని నువ్వు భ్రమిస్తున్నావు కానీ నువ్వు చనిపోయిన వాడివే అన్నాడు. ఎవరో సహోదరుని ప్రేమించిన వాడు. సహోదరుని ప్రేమిస్తూ పోతే ఆత్మ సంబంధంగా చనిపోయింది. కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అని రుజువు చేసేది ప్రయోజనకరమైన సహోదర బాంధవ్యం. మన తోటి సహోదరుని ప్రేమించడం ద్వారా మనం మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అని తెలుసుకోగలుగుతాం. మాకు గోదావరి నది ఉంది. ఆ నది మీద బ్రిడ్జి కట్టారు. ఎంత ఉపయోగమో మాకు. చక్కగా బ్రిడ్జ్ నుంచి కొవ్వూరు వెళ్ళిపోతాం, కొవ్వూరు నుంచి ఇటు వచ్చేస్తాం. ఆ బ్రిడ్జి లేకపోతే మా తంటాలో మా పూర్వీకులు చూసుకుంటారు, మాకు తెలియదు అసలు కదా. అంత ప్రయోజనకరమైన వారిది సహోదరులు. క్రీస్తు ప్రభు సంఘంలో నాతో పాటు ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సహోదరులు, సోదరులు మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి ప్రయోజనకరమైన వారు. నాకు వాళ్ళని ప్రేమించడం ద్వారా మరణంలో నుండి జీవంలోనికి దాటేస్తాను. ఆదాం దాటలేకపోయాడు, కానీ మనం మాట చెప్పాలనంటే
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎఫెసీ సంఘానికి దేవుడు ఈ విధంగా చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించువానికి ఎవరండి? జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములో జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని. జయించేవాడికి జీవవృక్షం, ఓడిపోయినాడికి ఎందుకు? నువ్వు ఓడిపోయా, అదా బయటకు పో అన్నాడు. ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు. ఓడిపోయిన వాళ్ళకి జీవవృక్షం తినడానికి అర్హతే లేదు. కాబట్టి ఆదామును మర్యాదగా బయటకు వెళ్ళిపో, మరలా ఇక్కడికి రావద్దు, నువ్వు ఖడ్గ జ్వాలలు పెట్టేసి. సహోదరుని ప్రేమించేవాడు ఓడిపోయినవాడా గెలిచినవాడా? సహోదరుని ప్రేమించేవాడు జయించేవాడా ఓడిపోయేవాడా? సహోదరుని ప్రేమించడం చేత కాకపోతే ఓడిపోయావు, అపవాది చేతిలో ఓడిపోయావు, నరహంతకుడి చేతిలో ఓడిపోయావు. ద్వేషం అనే నరహత్య నీకు అలవాటైంది. ఓడిపోయావు. ఓడిపోయిన నీకు జీవవృక్షం ఎందుకు నీకు అన్నట్టు. కాబట్టి మనం గెలిచిన వారంగా మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి సహోదరుడు నాకు ప్రయోజనకరమైన వాడు. పరమదేవుడు తన కృపలో నాతో పాటు సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన వారు. అందువలన ఒనేసిమో ఫిలోమోనుకు ప్రయోజనకరమైన వాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి. పౌలుకు ప్రయోజనకరమైన వాడు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒనేసిమో ఫిలోమోను నేను జీవంలోనే ఉన్నాను అంటానికి రుజువేంటి? ప్రేమించి చేర్చుకోవడం. ఈ ఒనేసిమో నేను జీవంలోనే ఉన్నాను అంటానికి రుజువేంటి? ఫిలోమోను ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్ళాడు కదా. కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి సహోదరుడు ప్రయోజనకరమైన వారు. మనం ఏదో అనుకుంటున్నాం అంటే మీరు సంగతి కాదండి. మా ఊర్లో మా స్థానిక సంఘంలో సహోదరుడు అంటే సోదరుడే కదా, సోదరే కదా అని అనుకుంటాం. వాళ్ళు ప్రయోజనకరమైన వారు. మూడో సంగతి ఏంటండి? ఎందుకు ప్రయోజనమైన వారు వాళ్ళు మనకి? జీవంలో మరణం నుండి జీవంలోనికి దాటారు. మరణంలో నుండి జీవంలోకి దాటానికి ప్రయోజనం. ఒక సంగతిని మనం ఆలోచన చేస్తే సహోదరులు మనకి ఎందుకు ప్రయోజనకరమైన వారు అన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రయోజనం కొరకు ఏర్పాటు చేశారు. భూమి మీద ఉన్న మనుషులందరూ ప్రయోజనం కొరకు, అందులో ప్రత్యేకించి విశ్వసించిన ప్రతి ఒక్కరు ప్రయోజనం కొరకు దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశారు. చదువుతాం మనం ఈ సంగతిని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన అంటే యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డారు. చాలా జాగ్రత్తగా చూడాలి. క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డారు. ఎందుకు నియమింపబడ్డారు? రక్తము చిందించడానికి నియమింపబడ్డారు. సిలువలో చనిపోవటానికి నియమింపబడ్డారు. అమూల్యమైన రక్తము చేత మనుషులను విమోచించడానికే నియమింపబడ్డారు. కాబట్టి క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడితే ఆయన రక్తము మనుషులను విమోచించడానికి పరమదేవుడు ఏర్పాటు చేస్తే క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క అవసరత ఎవరికి అవసరం? ఎవరికి ఉంది? మళ్ళా ప్రశ్న సునాయాసం చేసి అడుగుతాను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం అవసరత పాపులకా పరిశుద్ధులకా? క్రీస్తు ప్రభు యొక్క రక్తం అవసరత సంఘం వెలుపటి వారికే, సంఘం లోపల వారికి? అందరికీ కావాలి. అందరి ప్రయోజనం కొరకు. బయట ఉన్న వాళ్ళకి కావాలి, సంఘంలో ప్రవేశించిన వారికి కావాలి. ఆ మాటకు వస్తే పాత నిబంధన కాలంలో చనిపోయిన వారికి కావాలి, క్రొత్త నిబంధన కాలంలో బ్రతికిన వారికి కావాలి క్రీస్తు ప్రభు. మొదటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు కావాలి. విశ్వాసం ద్వారా అబ్రహాం యొక్క పిల్లలు అనిపించుకొని మనకి కావాలి. ఇశ్రాయేలును పరిపాలించిన అద్భుతమైనటువంటి రాజు దావీదుకు కావాలి. ఆయన సంతానమందు పుట్టిన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన మనకి కావాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైనది. వాళ్ళు చనిపోయినా ప్రయోజనకరమైనదే, బ్రతికినా ప్రయోజనకరమైనది. నేడు మనకి కూడా ప్రయోజనకరమైనది. క్రీస్తులోనికి రాకుండా సంఘం బయట ఉన్న వాళ్ళకి ప్రయోజనకరమైనదే, వాళ్ళు పాపములు కడుక్కొని ప్రవేశించడానికి. లోపల ఉన్న వాళ్ళకి కూడా ప్రయోజనకరమైనదే. లోపల ఉన్న వాళ్ళకి ఎలాగ ప్రయోజనకరమో వాస్తవానికి దేవుడు ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపి ఆయనను పరలోకానికి హెచ్చించారు. పరలోకానికి హెచ్చించి పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఆయనకు అనుగ్రహించారు. ఆయన రాజై పరిపాలన చేస్తున్నాడు. రాజై పరిపాలన చేసే క్రీస్తు ప్రభుకి పరమదేవుడు ఇంకొక బాధ్యత కూడా ఇచ్చారు, ఇంకొక పని కూడా అప్పగించారు. అదేంటనంటే ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రభు రాజు, ప్రధాన యాజకుడు. రాజైన యాజకుడు ఆయన రెండు పనులు చేస్తున్నారు. దేవుని పక్షంగా మనలను పరిపాలిస్తున్నారు, మన పక్షంగా దేవునికి యాజకత్వం చేస్తున్నారు. అందువలన ఆయనను మధ్యవర్తి అన్నారు. ఎవరికెవరికి? దేవునికి మనకి మధ్యవర్తి. ఏం చేస్తారు మధ్యవర్తిగా ఉండి? దేవుని పక్షంగా మనలను పరిపాలన చేస్తారు రాజుగా. మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తారు. ఈ మాట చూస్తాం మనం చూస్తాం. మొదటి యోహాను పత్రికలోనే రోమ పత్రిక చూసి ఇక్కడికి వద్దాం. రోమేలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో
శిక్ష విధించువాడు శిక్ష విధించువారెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును. మృతులలో నుండి లేచిన వాడును. దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును. మన కొరకు విజ్ఞాపనలను కూడా చేయువాడు ఆయనే. అందుకే మనం చూసాం, దేవుడు అన్నారు యేసు ప్రభుని, నువ్వు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో అన్నారు. కూర్చొని ఏం చేయాలైనా పరిపాలన చేస్తారు దేవుని పక్షం. దేవుడు ఆయనకు సర్వాధికారం అనుగ్రహించారు, తన అధికారాన్ని ఉపయోగించి పరిపాలన చేస్తారు. కేవలం ఆయన పరిపాలన మాత్రమే కాదు, విజ్ఞాపన కూడా చేస్తారు. ఎవరి పక్షంగా? మన పక్షంగా. అందువలన పరలోకంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు దేవుని పక్షంగా మనల్ని పరిపాలన చేస్తారు, ఏలుబడి చేస్తారు. మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తారు. కాబట్టి మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తారు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు. ఏం చేస్తారు ఆ ప్రధాన యాజకుడు? ఏం చేస్తారు? వాస్తవానికి యేసు ప్రభు ఆ రోజు ఒలీవల కొండపైన ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానం లేచి 40 రోజులు తను సజీవుడిగా కనపరుచుకొని గలిలయ మనుషులందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైపోయారు. ఆరోహణమైపోయారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎన్నో తీసుకెళ్లారా పైకి? తీసుకెళ్ళలేదా? చెరగా తీసుకొని వెళ్ళారు. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏదో తీసుకెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు దేవుని సముఖానికి తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళారు. గలతీయులకు రాసిన, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఆయన సముఖంలో ప్రవేశించేటప్పుడు తన రక్తాన్ని చేతపట్టుకొని దేవుని సముఖానికి వెళ్ళారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. మామూలుగా ధర్మశాస్త్రం నుండి ప్రధాన యాజకులు ఏం చేస్తారనంటే సంవత్సరానికి ఒక్కసారే మేకల యొక్క రక్తం, అంటే తనది కాదనమాట, వేరే రక్తం, తనది కాని రక్తాన్ని తీసుకొని భౌతికంగా ఉండే అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవాలయంలో ఉండే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు. అహరోను దగ్గర నుండి ప్రధాన యాజకులందరూ ఒకసారి ప్రవేశిస్తారు. ఈ మాట చూస్తే మనం 7వ వచనంలో, 9వ అధ్యాయం, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశిస్తాడు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని ప్రవేశిస్తాడు. కానీ ప్రభు అయిన యేసు ఆయన ప్రవేశించారు. భౌతికమైనటువంటి పరిశుద్ధ స్థలంలోనికి కాదు, ఇక్కడ కాదు, అసలైన పరిశుద్ధ స్థలం, దేవుని నివాసం, అక్కడికైనా ప్రవేశించారు. మరణించి సమాధి చేయబడి పునరుత్థానం అయిన తర్వాత ప్రవేశించారు. ఆయన ప్రవేశించినప్పుడు పరలోకం ఆయనను సాదరంగా ఆహ్వానించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ప్రవేశించినటువంటి ప్రభు అయిన యేసును పరలోకం ఆహ్వానించింది.
రాత్రి కలిగిన దర్శనమును రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించారా. ప్రభు అయిన యేసు ఆయన సన్నిధిని ప్రవేశించినప్పుడు పరలోకము ఆయనను పొగిడి ఘనపరిచి ఆహ్వానించింది. చదువుతాం తర్వాత వచ్చిన 14వ వచనంలో సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడింది. కాబట్టి పరలోకం ఆయనను చేర్చుకొని, దేవుడు ఆయన సముఖాన్ని చేర్చుకొని సర్వాధికారాన్ని అనుగ్రహించారు. ఎప్పుడు ప్రవేశించారు? ఆయన ఊరకనే ప్రవేశించారా? తన రక్తాన్ని తీసుకొని ప్రవేశించారు. అందువలన బైబిల్లో ఏం రాయబడింది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలను అర్పించేవారు ఉన్నారు గనుక ఈయన అంటే ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు యాజకుడు కాదు. మరి ఎప్పుడు యాజకుడు అయ్యారు? చనిపోయిన తర్వాత. భూమి మీద నుండి పైకెత్తడం, పరలోకానికి ప్రవేశించిన తర్వాత ఆయన యాజకుడు అయ్యారు. యాజకుడిగా ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఏం తీసుకెళ్లారు? తన స్వరక్తం, తన రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు. ప్రధాన యాజకుడిగా ఉండటానికి ప్రవేశించారు. భూమి మీద సిలువలో ఆయన కార్చిన రక్తం సంఘం వెలుపటి వారికి ప్రయోజనం. ఆయన సిలువలో కార్చిన రక్తం, సిలువలో కార్చడాన్ని బట్టి సంఘం వెలుపటి వారికి ప్రయోజనం. ఎందుకనంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్తం కడిగేస్తుంది కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తం భూమి మీద ఉన్నప్పుడు చిందింపబడిందో, అప్పుడు చిందింపబడిన రక్తం చేసే కార్యక్రమం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అదిగో పాపముల నుండి విడిపించాడు ఆయన రక్తం చేత. ఎప్పుడు? సిలువలో ఆయన కార్చిన రక్తం చేత. అదే రక్తాన్ని చేతబట్టుకొని ఆయన పరలోకంలోకి ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారనంటే సంఘములో చేర్చబడిన వారి కొరకు ప్రధాన యాజకత్వం చేయటానికి, వారి కొరకు విజ్ఞాపన చేయటానికి, వారి పాపములు కూడా కడిగివేయటానికి ఆయన రక్తంతో ఆయన సముఖంలో ప్రవేశించారు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయిపోయారా? వెళ్తున్నారు, ఆరోహణమే వెళ్ళిపోతున్నారు. గలిలయ మనుషులందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, గలిలయ మనుషులను మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు అని అన్నారు. ఆ సందర్భంలో ఆయన ఆరోహణమే వెళ్ళిపోయారు. మేఘం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయిన ప్రభు అని చేస్తూ దేవుని సముఖంలోకి ప్రవేశించారు. పరలోకం ఆయన్ని ఆహ్వానించారు. దేవుడు ఆయనకు సర్వాధికారం అనుగ్రహించారు. అలా ప్రవేశించిన ప్రభు అని చేస్తూ తన రక్తాన్ని చేతబట్టుకుని ప్రవేశించారు. ఎందుకో తెలుసండి? ఎందుకనంటే ఆయన శరీరమైన సంఘాన్ని పవిత్రపరచడానికి ఆయన ప్రవేశించారు. ఆయన శరీరమైన సంఘంలో అపవిత్రతను కడిగివేయటానికి ఆయన ప్రవేశించారు. తన రక్తాన్ని చేతబట్టుకుని ఆయన శరీరమైన సంఘంలో వ్యక్తులకు పాపము ఇక మీదట
అజమాయిషీ చేయకుండా ఉండటానికి ఆయన ప్రవేశించారు. ఏం జరుగుతుందనంటే వాస్తవానికి మనం దేహంలో ఉన్నాం, భూమి మీదే ఉన్నాం. దేవుడు మన కొరకు పరలోకము వాతావరణాన్ని సంఘంలో ఏర్పాటు చేశారు, కరెక్టే. ఈ సంఘం అనే వాతావరణం ఇంకా మట్టి భూమి మీదే ఉంది. లోకం మధ్యలోనే ఉంది. ప్రత్యేకించి మనం ఇంకా ఈ దేహంలోనే ఉన్నాం. ఈ దేహంలోనే ఉన్నాం. ఈ దేహం ఎలాంటి దేహం అని అంటే, ఆదాము దేవుని మాటను తృణీకరించడానికి ఏ దేహాన్ని ఉపయోగించుకున్నాడో అలాంటి దేహంలోనే మనం ఉన్నాం. అబ్రహాము తన భార్యను విషయంలో మనుషులకు భయపడి ఈమె నాకు చెల్లి అని అబ్రహాము ఏ దేహంలో నివసించి చెప్పాడో అదే దేహంలో మనం ఉన్నాం. దేహానికి బయటలేం, శరీరంలోనే ఉన్నాం. శరీరం ఎక్కడో లేదు, ఈ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఉండి ఈ దేహంలో మనం పోరాడుతున్నాం. పాపం చేయకుండా ఉండటానికి పోరాడుతున్నాం. పాపం చేయకుండా ఉండటానికి పోరాడుతున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి పోరాడుతూ ఉన్నాం. అయితే పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు అంటే కూనియో, వ్యభిచారమో ఇలాంటి పెద్ద పెద్దవి కానవసరం లేదు. చట్టాన్ని ఉల్లంఘించింది పాపమే కదండి. భారతదేశంలో ఉన్న భారతదేశపు చట్టాన్ని మనం ఉల్లంఘిస్తే ప్రతివాడును తన పై అధికారికి లోబడి ఉండాలి అని. మనం ఓటు వేయని నాయకుని ఎన్నిసార్లు తిట్టామో, నాయకుల మీద ఎన్నిసార్లు మనం వ్యతిరేకంగా మాట్లాడామో. పాపం కదా, పాపమా కదా? పాపమే. అంటే నాయకులు తిట్టాలని కదా ఉద్దేశం, పాపమే. ఉదాహరణ చెప్తున్నాను. మన కుటుంబ జీవితాల్లో దినచర్యలో ఎన్నో పాపాలు దొరుకుతున్నాయి, పొరపాట్లు దొరుకుతున్నాయి. సామాజిక జీవితంలో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది శత్రువులను ప్రేమిస్తున్నాం? అన్ని సందర్భాల్లోనూ ప్రేమిస్తున్నామా? 1-2 సార్లు తప్పిపోవట్లేదు. ఇలాగ లెక్కేసుకుంటే ఎన్నో చెప్పడానికి వీలు. అందుకొరకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారం అవుదాము. కాబట్టి దేవుడు ఏం చెప్పారనంటే, మనం పాపం లేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికులుగా చేస్తున్నాం. పాపం లేదని మనం చెప్పుకుంటే మనం కూడా అబద్ధికులమే అంటే ప్రతి ఒక్కరూ మనమన్న చోట ఆ పత్రిక రాసిన యోహాను కూడా కలుపుకున్నాడు అపోస్తలుడు. జరుగుతున్నాయి, దేహంలో ఉన్నాం, పొరపాట్లు జరుగుతున్నాయి. జరగట్లేదని చెప్పటానికి ఏముందండి? నిన్న రాత్రి కూడా నాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది. బైబిల్ తరగతికి వెళ్ళాం, తరగతి అయిపోయింది, అందరికీ వందనాలు చెప్పేశాను. ఒక ఆయన దూరంగా ఉన్నాడు. నేను ఆయనకి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయాను, వచ్చేసాను.
తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి వందనాలు చెప్పాడు. ముఖం అంత కళగా లేదు. ఆయన ఏమనుకున్నాడంటే నన్ను చూసి చూడనట్టు ఉన్నాడు ఆయన. నేను ఆయనను గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవడం తప్ప కదా. రోజు బైబిల్ తరగతికి అటెండ్ అయ్యేవాళ్ళు. ప్రత్యేకించి ఆయన అటెండ్ అయ్యి ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. ఆయన నేను ఎలా మర్చిపోవాలి? మర్చిపోకూడదు కదా. బ్రతకాలి కదా నా కళ్ళు. నేను ఎంతమందికి నా బాధ్యతగా సహోదరుల ప్రేమను పంచడానికి వెళ్ళి నాకంటే యోగ్యుడని భావించి వందనాలు చెప్పాను. అందరికీ చెప్పాలి. ఆయన మర్చిపోయాడు. ఆయన ముఖంలో కనబడింది ఆ సంగతి. ఇంక నాకు ఇబ్బంది అయింది. క్షమింపడాలి కదా. నేను పొరపాటే కదా. నా వలన ఒక సహోదరుడు నొచ్చుకున్నాడు నా ప్రవర్తన బట్టి. బలహీనుడే. మరి ఇప్పుడు ఎలాగా? నాకు ప్రయోజనకరమైన వాడు. ఏం చేసి వచ్చేది మీదట? ఏం చేయాలి? ఇలాగ ఎన్నో దొరుకుతాయి మన జీవితంలో, ఎన్నో దొరుకుతాయి. సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, తర్వాత సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో. మనము మన జీవిత భాగస్వామిని అన్నిసార్లు సన్మానిస్తున్నామా? ఎప్పుడైనా వాళ్ళు మన ప్రవర్తన బట్టు, మన మాటను బట్టు నిష్ఠులు పడుతున్నారా? పాపం కదా. భర్త తన ప్రవర్తన బట్టి భార్యని నిష్ఠులు పెట్టినా పాపమే. భార్య ఏ విషయంలోనైనా సరే భర్తకు విధేయత చూపకపోతే పాపమే. పిల్లలుగా మనం అన్ని సమయాల్లో తల్లిదండ్రులను సన్మానించకపోతే పాపమే. తల్లిదండ్రులు పిల్లలను ప్రభు మార్గంలో నడిపించకపోతే పాపమే. ఈరోజు ప్రార్థన చేసావా లేదా అని పిల్లల్ని అడగలేదనుకో, ఏంటంటే అర్థం? పొరపాటే కదా. ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచడానికి మనసు పెట్టలేదంటే అర్థం ఏంటి? వాళ్ళ ప్రవర్తన పసిగట్టి చూడలేదంటే అర్థం ఏంటి? ఎన్ని దొరుకుతున్నాయి పాపాలు. ఇన్ని పాపాలు మూటేసుకొని పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్ళాలి, మరి తప్పదు. వెళ్ళాలనంటే తన స్వరక్తాన్ని చేతపట్టుకొని పరలోకం దేవుని సముఖాన్ని ప్రవేశించిన ప్రభువైన యేసు నా పక్షంగా దేవునికి పొందాడు, బలహీనదాడు చేశాడు, తెలియజేశాడులే అని నా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయాలి. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన ప్రవేశించిన రక్తం చేత, చేతపట్టుకుని ప్రవేశించిన రక్తం చేత నా పాపాలు కడిగేయాలి. అలా జరగకపోతే క్రీస్తు ప్రభు సంఘంలో మనుషులు దేవునికి అంగీకారంగా ప్రవర్తించడం అనేది జరిగే పని కాదు. అందువల్ల ఈ మాట అన్నాడు. ఇప్పుడు మనం చదువుతాం. మొదటి పేతురు పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. మనము అన్యోన్య సహవాసం. ఎవరెవరో సహోదరులు, సోదరులు, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలు. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. మనం దేవునితో సహవాసం గలవారమై ఉంటాం. అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఎప్పుడు? అన్యోన్యంగా ఉన్నప్పుడు.
ఆ, అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే అప్పుడు ఆయన ఆయన కుమారుడైన యేసు రక్తము కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తము, ప్రతి పాపము నుండి ఇదిగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కుప్పలు తెప్పలు ఎన్నున్నాయో చెప్పటానికి, ఎన్ని జరుగుతున్నాయో. అందుకే 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, రక్త మాంసములు దేవుని రాజ్యమును ప్రవేశించాం. రక్త మాంసాలతో దేవుని రాజ్యంలోనూ ప్రవేశించాం, కానీ స్వతంత్రించుకున్నామా? లేదు. అది రక్త మాంసాలు విడిచిన తర్వాత జరిగేది. కాబట్టి రక్త మాంసాలు అనేది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకం. ఎందుకనంటే రక్త మాంసాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మనకు తెలియకుండానే. ఒక ఆయన బ్యాంకులో క్యాషియర్ నీట్గా డబ్బులు పెట్టాడు, బిల్లు పెడుతున్నాడు. పక్కన ఆయనకి ఒక లంచ్ బ్యాగ్ ఉంది, భోజనం చేసాడు, పక్కనే పెట్టాడు. 100 రూపాయల కట్టలు ఎక్కెట్టాడు, అందులో పెడుతున్నాడు. ఒక కట్టలో 2 నోట్లు 3 నోట్లు జారిపోయి బ్యాగ్లో పడిపోయి చూసుకోలేదు. నీ బాధ్యత ఏంటనంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డబ్బులు లెక్కెట్టి పెట్టాలి. ఈ మనిషి ఏం చేశాడు? ఏదో అలాగ చెయ్యాలి కాబట్టి చేసినట్టు చేశాడు. 2 నోట్లు 3 నోట్లు బ్యాగ్లో పడిపోయి జిప్ పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాడు. ఈలోపు ఆఫీసర్ వచ్చాడు, బ్యాంక్ చెక్ చేయాలి అన్నాడు. క్యాష్ ఇచ్చి 300 తక్కువ వచ్చి, ఎక్కడున్నాయి 300? వెతికాడు, బ్యాగ్లో ఉన్నాయి. దొంగ చెప్పాలి నాకు. బాధ్యతగా ప్రవర్తించిన వాడా? బాధ్యతాపరుడంటే ప్రతి నోటు అందులో పడుతుందో లేదో చూడాలి. ఆఫీసర్ వచ్చాడు, ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? అప్పుడు ఆఫీసరు ఇది పొరపాటున జరిగిందిలే అని భావిస్తే ఉద్యోగం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా చేశాడని భావిస్తే దేవుడు మన జీవితంలో జరుగుతున్న ఇవి పొరపాటున జరిగాయి అని భావించాలి. అవి పొరపాటున జరిగాయి అని భావించడానికి క్రీస్తు ప్రభు చెప్పాలి అది పొరపాటుగా జరిగిందని. ఎవరు చెప్పాలి? ప్రభు చెప్పాలి. అలాగూ మనం చేస్తున్నటువంటి ప్రతి పొరపాటు విషయంలో ప్రభు అయిన యేసు మన తరపున ఒక్కత పుచ్చుకొని ఉత్తరవాది అయి మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయాలి. అంతేకాదు పొరపాటు కదా, మచ్చ ముద్ర పడిపోయింది కదా, ఆ ముద్ర తుడిచేయాలి. క్రీస్తు ప్రభు రక్తంతో ముద్ర తుడిచేయాలి. అప్పుడే మనకు మేలు జరుగుతుంది. ఇలా చెయ్యాలని అంటే మీరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలన్నాడు. నేను మీ పాపంలో కడిగి వేయాలని అంటే మీరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, కడిగి వేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన జీవితాలకి క్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వం ఎంత అవసరమో అర్థమవుతుందా? అర్థమైంది. ఆయన ప్రధాన యాజకత్వం లేకపోతే మనకి గత్యంతరం లేదు. ఇదే ఆయన ప్రధాన యాజకత్వం లేకపోతే గత్యంతరం లేదు. ఆయన ప్రధాన యాజకత్వం లేకపోతే మనకి ఇంకా పరలోకం దేవుని స్వాస్యం గాలి. కానీ ఆయన మనపక్షంగా ప్రధాన యాజకుడై ఉండాలని అంటే ప్రయోజనకరమైన సహోదరులు అవసరం. ఆయన మనపక్షంగా ప్రధాన యాజకుడై ఉండాలని అంటే మనతో పాటు స్థానిక సంఘంలో మనతో ఆరాధించే సహోదరులు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వానికి ప్రయోజనకరమైన వారు. వాళ్ళతో మనకున్న సహవాసం, వాళ్ళని మనం ప్రేమించే విధానం,
దీనిని బట్టి క్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వం మనకు వర్తిస్తుంది. దాన్నే అర్థమయ్యే భాషలో ఏమన్నారనంటే, మనం వెలుగులో ఉంటే దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమూ లేదు. 6వ వచనం ఇదే సంగతి ఉంది కదా, చదువుతాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని 5 నుంచి చెప్పుకొని చదువుతాం సార్, 5 నుంచి చదువుతాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, అదేంటి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. ఎప్పుడు వెలుగులో నడిస్తే. అసలు వెలుగులో నడవడం అంటే ఏంటి? 2వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉన్నాం. ఎలా తెలుస్తుంది? సహోదరుని ప్రేమిస్తే మనము కూడా వెలుగులో ఉన్నట్టు. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం మనకు వర్తిస్తుంది. అసలు మనం వెలుగులో ఉన్నామో లేదో నిరూపించబడటానికి, అసలు మనం వెలుగులో ఉండటానికి ఎవరు ప్రయోజనం? నేను వెలుగు సంబంధాన్ని ధృవీకరించడానికి సహోదరుడు నాకు అవసరం. ఆయనను ప్రేమించడం ద్వారా నేను వెలుగు సంబంధిని, దేవుడు వెలుగులో ఉన్నట్టు నేను వెలుగులో ఉన్నాను. అప్పుడు క్రీస్తు ప్రభు రక్తం. కాబట్టి మన అనుదిన జీవితానికి స్థానిక సంఘంలో ఉన్న సహోదరుడికి ఎలాంటి ముడిపెట్టాడు పరంగా. అందువలన సహోదరులు ప్రయోజనకరమైన వారు. ఫిలోమోను, నీకు ఇలాంటి ప్రయోజనకరమైన వ్యక్తిని నీ ఇంటికి పంపిస్తున్నాను. ఒనేసిమో, నీకు ఇలాంటి ప్రయోజనకరమైన వ్యక్తి ఇంటికి నిన్ను పంపిస్తున్నాను అని అర్థమవుతుంది కదండి. మనము చాలాసార్లు సహోదరులు సోదరులు అంటే చాలా చులకనగా భావిస్తాం. కానీ మన ఆత్మ సంబంధమైన జీవితానికి వాళ్ళు ప్రయోజనకరమైన వారు. వాళ్ళ అవసరం మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి అవసరం. నేను దేవుని ఎరిగిన వాడిని అని నిరూపించుకోవడానికి అవసరం. తర్వాత దేవుని ప్రేమిస్తున్నాను అంటానికి రుజువు వాళ్ళు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు నా పక్షంగా ప్రధాన యాజకత్వం చేస్తున్నాను అని మనము ఆనందించడానికి సహోదరులు ప్రయోజనకరమైన వారు. కాబట్టి సంఘం అంటే అది ఒక స్థానిక సంఘం అంటే అది సహోదరి బాంధవ్యం అంటేనే అది. ఆదాము రక్తం పంచుకున్న వాళ్ళని దేవుడు ఇంత పరిశీలిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు రక్తంతో బాంధవ్యం ఏర్పాటు చేసినటువంటి మధ్యలో చూసి చూడనట్టు వదిలేస్తాడా? ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనే ఉన్నాడు కదా. అది కదా తండ్రికి మనకి ఉండే బాంధవ్యం. ఆయన తండ్రి, మనం పిల్లలు. ఆయనను బట్టి మన కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు.
నేను మీకు తండ్రిని ఉన్నాను, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉన్నారు. అందువలన మన నిశ్చయత్వం కొరకు ఆలోచన చేయాలి. భూమి మీద భావోద్వేగాలతో పని లేదు మనకి. ఆయన కోపడ్డాడు, ఆయన అంత మాట అంటే నేను రొట్టె పెడితే రొట్టెన్నర పెట్టాలని ఇంకా ద్వేషించే మనకి ఏమైపోద్ది? పర్లేదు. అందువలన సహోదర బాంధవ్యం అనేది అంత ప్రయోజనకరమైనది. ఆరాధించే వ్యక్తులు ఖచ్చితంగా ఇలాంటి భావం వారి మనసులో కలిగి ఉండాలి. ఆరాధన వచ్చాం, వెళ్ళిపోయాం, చూసే పాటలు పాడేసాం, ఇది కాదు ఈ బాంధవ్యం. ఈ బాంధవ్యం అంత ప్రాముఖ్యం. ఈ బాంధవ్యాన్ని జ్ఞాపకం చేయటానికి ప్రభు బలలో పాల్పొందుతాం ప్రతి ఆదివారం. ఎందుకు పాల్పొందుతాం? ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? శరీరం అని జ్ఞాపకం చేస్తాం. అంటే అర్థం ఏంటి? సటైన అవయవాలు ప్రేమ వల్ల అతకబడ్డాం. ఈ బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే ప్రభు బల. కాబట్టి సహోదరత్వం యొక్క ప్రయోజనం అలాంటిది, ప్రాముఖ్యం అలాంటిది.